ఇవాళ నేను నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర పిసిసి సెక్రటరీకి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తా ఉన్నాను. ఇది నా రాజీనామా లెటరు. ఇవాళ నేను రాజీనామా చేయడానికి కారణాలు మీకు వివరంగా చెప్తాను. మొదటిగా నా రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏది కూడా సంబంధం లేదు. ఇది కేవలం నా సొంత నిర్ణయం, రాజకీయంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రము సంబంధం లేదని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు పొద్దున్న నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం ఒక 50 సార్లు ఫోన్ చేసి ఎటు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడొద్దు, వీడితే మంచిగా ఉండదు అని చెప్పిండు. కానీ నేను నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇవాళ నేను తీసుకున్న దీనికి ఎవరు కూడా నాకు దేవుళ్ళతోని సమానమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎవరు కూడా విమర్శించొద్దు, బద్నాం చేయొద్దు అని చెప్పి నా చేతులు జోడించి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది కేవలం నా నిర్ణయం అనే మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా బాధ కలిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కావడానికి అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల నేనొక్కడిని. ఆయనకి ఎంత సాయం చేసిందో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ బాధతోని నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్లో గెలవదు అని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధ కలిగించింది. నాకే కాదు, మా కాంగ్రెస్ పార్టీలో హుజరాబాద్లో ఉన్న ప్రతి కార్యకర్తకి అధైర్యపడిపోయినరు. అరే, ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తున్నాడే, అరే ఇదేం పరిస్థితి అన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మళ్ళా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసలు ఓడిపోయే సీటే కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటి అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఆయన బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యి ఆడ ప్రచారం చేస్తూ ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అవుతాడని చెప్తుంటే అంటే ఇక్కడ మేము అందరం కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళం అందరం కూడా పిచ్చోళ్ళ కనబడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి కానీ మేము అడుగుతా ఉన్నాం. నేను ఇంతకుముందే మా మిత్రుడు మహేష్కి చెప్పిన, నేను జానారెడ్డి అని అంత పెద్ద మనిషిని కాదు, అంత మంచోని కాదని. నేనేందో మీకు తెలుసు, నేనేందో మీకు తెలుసు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా అధికారికంగా ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్లో ఉన్నోడు ఎవడన్నా ఇంటి దొంగలు ఉంటే వదిలిపెట్టేది లేదు. కష్టపడేటోడు ఉంటే, పార్టీ కోసం కష్టపడేటోడు ఉంటే వదులుకునేది లేదు. కాంగ్రెస్ కోసం కష్టపడేటోని గుండెల్లో చేర్చుకొని దగ్గర పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. ఎవడన్నా ఉంటే నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం. ఇంటి దొంగలు ఎవడన్నా ఉంటే పరారు కాండి, లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. ఇక్కడున్న కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడన్నా ఇంటి దొంగ మీ ఊర్లలో ఉంటే మాత్రం పిర్రలు వలగొట్టురా. కాళోజీ చెప్పిండు, పక్కోడు దోపిడీ చేస్తే పొలమేర్లు దాటించండి, మనోడే దోపిడీ చేస్తే గోతి తీసి పాతరేయండి అని. అవునా? మరి ఇవాళ మన మధ్యలో ఉండి మనల్ని మోసం చేసే సన్నాసులు ఎవడన్నా ఉంటే వాళ్ళకు గుణపాఠం చెప్పండి. వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. కష్టపడేటోళ్ళను, కష్టపడేటోళ్ళు 10 మంది ఉన్నా చాలు. కౌరవుల పాండవుల కథ మీకు తెలుసు కదా. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి యుద్ధంలో పాండవులు గెలిచారు. అధర్మం కౌరవుల వైపు ఉంది కాబట్టి 100 మంది అన్నదమ్ములు ఉన్నా, లక్షలాది సైన్యం ఉన్నా పాండవుల ముందల తల వంచక తప్పలేదు. కాబట్టి ఇవాళ సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ చేసి కౌరవుల ప్రతినిధిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే రాష్ట్రం ఇచ్చిన వాళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని త్యాగాలు చేసిన మనం పాండవులం.
ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గెలవడానికి అవసరమైన అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు, అవసరమైన యుద్ధ తంత్రం, మంత్రం అన్నీ నాకు తెలుసు. మేమందరం కలిసి నిర్ణయిస్తాం, నియమిస్తాం, కొట్లాడతాం. కేసీఆర్కు తంత్రం మంత్రం ఒకటే తెలుసాం, నాకు మంత్రం తంత్రం రెండూ తెలుసు కాంగ్రెస్ వాళ్ళందరికీ. ఆయన 7 ఏళ్ళు పరిపాలన చేస్తే మనం 70 ఏళ్ళు చేసినామా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.